సో బ్యాక్ టు విజయవాడ హైవే అని వచ్చినట్టు ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా విజయవాడ ట్రావెల్ చేశారా? అవునండి. సో గతంతో పోల్చుకుంటే చాలా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. విజయవాడ హైవే చాలా బిజీ అయిపోయింది. సో పబ్లిక్ కూడా అటువైపు చూస్తున్నారు. సో పక్క అక్కడ నేచర్ కూడా చాలా బాగుంటుంది. కొండలు కావచ్చు, రకరకాల ప్లేస్ మన రాబోల్స్ ఫిలిం సిటీ ఆ లోపలికి వెళ్ళామంటే పరిస్థితి ఏ విధంగా చూసాం. ఇప్పుడు కొత్తగా చాలా మంది విజయవాడ హైవే చూస్తున్నారు. ఏంటి మేడం ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? అసలు మీరు విజయవాడ ఎందుకు ఆగిపోయింది హైవే, మళ్ళీ ఎందుకు మొదలవుతుందంటే ఏం చెప్తారు? బేసికల్ గా మనం ఎప్పుడు కూడా ఎండ్కి వెళ్తే ఎలాంటి కైండ్ ఆఫ్ సిటీ వస్తుంది అనే దాన్ని బట్టే అక్కడ ట్రేడ్ అనేది ఏర్పడుతుందండి. ఇప్పుడు ముంబై హైవే తీసుకెళ్తే ఎండ్కి వెళ్తే ఇంకొక సీ పోర్ట్ ముంబై లాంటి పెద్ద సిటీ వస్తుంది. ఇప్పుడు బెంగళూరు హైవే తీసుకుంటే ఎండ్కి వెళ్తే బెంగళూరు లాంటి అదర్ డెవలప్డ్, అంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ని బట్టే హైవేలు డెవలప్ అవుతాయి. ట్రాన్స్పోర్టేషన్ బాగుంటది, చుట్టుపక్కల ఒక ఎన్వైరన్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో అలాగే విజయవాడ హైవే తీసుకుంటే దట్ ఈస్ కనెక్టింగ్ రూట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కదా, అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిజినెస్ రిలేటెడ్ హైవే. సో దాన్ని డెవలప్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్స్ కి అనుగుణంగా అక్కడ ఐటీ కంపెనీస్ ఉండాలి. అమరావతి మన క్యాపిటల్ సిటీ అయ్యి మీరు అక్కడ చూస్తే అక్కడ ఐటీ కంపెనీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్స్ వచ్చి అక్కడున్న ఎంప్లాయీస్కి మళ్ళా ఇల్లులు కట్టుకోవడానికో ఇన్వెస్ట్మెంట్స్ కోసమో ఖచ్చితంగా ఆ ట్రేడ్ జరిగే ఆ ఏరియాస్లో 100% ల్యాండ్ బ్యాంక్ అనేది పూల్ చేసి ఉండాల్సిన నెసెసిటీ గవర్నమెంట్కి ఉంది. లేదా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా వాళ్ళు చేయగలుగుతారు. ఇట్ డిపెండ్స్ అండి. అంటే సేఫ్ అనే దానికంటే కూడా అమరావతి ఈజ్ ఎ వెరీ యంగ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ ఎ ఫ్యూచరిస్టిక్ మార్కెట్, దట్ ఈస్ వెరీ ఎర్లీ ఫ్యూచరిస్టిక్ మార్కెట్. అది అక్కడ ఎమోషన్తో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఈజ్ ఎ బిగ్గర్ థింగ్. బికాజ్ ఎందుకంటే 20,000 ఉన్నది ఇమీడియట్గా 45,000 అయిపోయింది. సో ఈ రోజు మీరు 45,000 పెట్టి కొంటే అది ఎప్పుడు పెరుగుతుంది అనే దాన్ని మనం చెప్పలేం. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. బట్ ఆ హైవే ఎందుకు బస్ క్రియేట్ అవుతుంది అంటే బిజినెస్ వైజ్ ఇట్ ఈస్ పికింగ్ అప్ బికాస్ రోడ్ ఎక్స్పాన్షన్స్ కావచ్చు. అండ్ అమరావతిని ఎలా డిజైన్ చేశారు అంటే ఇట్ ఈస్ ఆన్ ద రివర్ బెల్ట్ మీద ఒక పోర్ట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసేలాగా, ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి, ట్రేడ్ బాగుండాలని క్రియేట్ చేశారు. కాబట్టి మోర్ బిజినెస్ ఆస్పెక్ట్ వైజ్ ఆ హైవే అనేది బస్ క్రియేట్ అవుతుంది. బట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? లెస్ దాన్ 25,000 అండి. లెస్ దాన్ 25,000 ఏకర్స్ లో కొంటారా, ప్లాట్స్ లో కొంటారా అనేది టోటల్ గా క్లయింట్ యొక్క చాయిస్. బట్ డోంట్ గో బియాండ్ 45,000 రూపీస్. శ్రావంతి గారు ఎప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉంటారు. ఈ రోజు కొన్ని విషయాలు వాస్తవాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ గురించి రకరకాల విషయాలు మనం ప్రతి ఇంటర్వ్యూలో మీరు మా ఛానల్ దగ్గర అదర్ ఛానల్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు. మేడం చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతూ అంటారు కదా, అలానే చాలా వరకు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్స్ అంటే రోడ్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్టులు చెప్పేసి ముందే ల్యాండ్స్ అమ్మేస్తాం. సో అలాంటివి తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా కాకుండా మీరు కూడా ఒక సామాన్యులాగా చెప్పండి. అంటే బేసికల్ గా ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. అవి ఏ రోజు ఈ రోజు కాదు. ఈ రోజుకి ఈ రోజు అక్కడ ఉండి చూసేది ఏమీ ఉండదు అక్కడ. 100% అంటే చెట్టు పేరు చెప్పి అంటే థింగ్ ఏంటంటే లక్ష్మణ్ గారు అన్ని ప్రపోజ్డ్ ఉంటాయి. ఇక్కడ 100 feet రోడ్ వస్తుంది, ఇక్కడ ఒక కంపెనీ వస్తుంది, ఇక్కడ ఇలాంటి కాలేజ్ వస్తుంది, ఇక్కడ ఒక హాస్పిటల్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఒక మాస్టర్ ప్లాన్ అనుగుణంగా తీసుకోవచ్చు, గవర్నమెంట్ ప్రపోజల్స్ కావచ్చు, టెండర్స్ అనుగుణంగానే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇప్పుడు ఎడారిలో వెళ్ళి ఇల్లు కట్టుకొని అయితే ఉండలేం. ఆ ఎడారి చుట్టుపక్కల రేపు పొద్దున రివర్ పాస్ అవుతుందో, రేపు పొద్దున ఇంకేదైనా వస్తుందో అని చెప్తేనే కొంటారు. ఎడారిలో ఇల్లు కట్టుకొని ఉండలేమని మీరు అన్నారు. అదే ఎడారిలో దుబాయ్లో ఈ రోజు దట్ ఈస్ వాట్ అండి. అదే దట్ ఈస్ కాల్డ్ మ్యాన్ మేడ్ సిటీ. ఓకే, దట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ సిటీ. దట్ ఈస్ ఎంటైర్ విజన్ ఆఫ్ కింగ్ షేక్ గారు ఎలా ప్లాన్ చేశారో మీరు చూసుకుంటే రెయిన్ కూడా ఈజ్ అండర్ దేర్ కంట్రోల్. క్లౌడ్ సీడింగ్ చేస్తారు వాళ్ళు. వర్షం కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ఎండ ఒక్కటే వాళ్ళ కంట్రోల్లో ఉండదు, వర్షం కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. దట్ ఈస్ అదే అంటున్నాను. అంటే మనము రేపొద్దున ఇక్కడ ఏం వస్తుంది అని చెప్పి అమ్మడమే కరెంట్ రియల్ ఎస్టేట్ సినారియో. అది తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, సిటీలో కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఎక్కడైనా సరే నెక్స్ట్ 5 ఏళ్ళు ఏంటి, నెక్స్ట్ 10 ఏళ్ళు ఏంటి, నెక్స్ట్ 20 ఏళ్ళు ఏంటి అనేది. ఇప్పుడు మనం చూస్తున్న సిటీ కూడా ఒకసారి కోటి ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీగా ఉండేది. ఈ రోజు కోటికి మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటుంది. అది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మణికొండ, కొండాపూరు, కొంపల్లి,
నాగోల్ కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సిటీ అయిపోయినాయి. అండ్ సిటీకి బియాండ్ 30-40 కిలోమీటర్స్ కూడా విత్ ఇన్ ద సిటీ అయిపోయింది కదా. సో ఇవన్నీ ఏంటంటే విజనరీ థింగ్స్. విజనరీ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ ఎ విజనరీ అండ్ ఫ్యూచరిస్టిక్ ఇన్వెస్ట్మెంట్. రేపు పొద్దున అక్కడ ఏం వస్తుందని చెప్పే అమ్మడం కరెక్ట్. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే వచ్చేస్తే అమ్మే రేట్లతో ఈరోజు అమ్మకూడదు. రేపు పొద్దున వస్తే అది ₹1,00,000 గజం అవుతుంది. ఆ గ్రాఫ్ చూపించాలి కానీ ఆ ₹1,00,000 గజాన్ని ఈ రోజే అమ్మకూడదు. అదొక్కటి కరెక్షన్, ప్రైస్ కరెక్షన్ చేసుకోగలిగితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్కేలబిలిటీ ఎలా ఉంటుంది అనేది పీపుల్ చూడగలుగుతారు. దీనికి కంటిన్యూ ఇంకో ప్రశ్న, వన్స్ ఒక్కసారి మనం రియల్ ఎస్టేట్ లో మోసపోతే భవిష్యత్తు ఏంటి మేడం? అంటే అది వెనక్కి తిరిగి రాదు, అది ఎప్పటికీ క్లియర్ అవుతుందో తెలియదు. అసలు అవన్నీ మీ మాటలో ఎందాము, ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు, చాలా మంది బయట ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రీసెంట్ గా నేను ఒక ఏజెంట్ తో మాట్లాడిన, సరదాగా మాట్లాడుతూ కూర్చున్న ఒక ఏజెంట్ తోటి, మీరు ఎడాపెడ ప్లాట్లు అమ్మేశారు, వాళ్ళు కొనేసుకున్నారు, వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, ఎప్పుడో 1 year 2 years వచ్చి వాళ్ళు ప్లాట్ చూసుకుంటారు. ఈ లోపు డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని అడుగుతూ ఉంటారు, బేసిక్ ఏజెంట్ని అడుగుతూ ఉంటారు. సో ఎవరైతే ఆ వెంచర్ వేసారో వాళ్ళు ఆ డెవలప్మెంట్ చేయకుండా కాలయాపన గడుపుతూ ఉంటారు. ఈ ఏజెంట్లు వాళ్ళకి చెప్పలేరు, కస్టమర్ పరిస్థితి ఏంటి తెలియదు, ఎవరిని వాళ్ళు క్వశ్చన్ చేయాలో తెలియదు. సో అలా అని చెప్పి వాళ్ళ వర్క్స్ వదిలేసుకుని వచ్చి ఇక్కడే కూర్చొని దాని మీద ఫోకస్ చేయడానికి టైం ఉండదు. ఒక రకంగా భయంకరంగా సఫర్ అవుతున్నారు. ఏ స్థాయిలో సఫర్ అవుతున్నారు అంటే నాకు తెలిసి మార్కెట్ లో 30% పీపుల్ సఫర్ అవుతున్నారు. ఇది గ్రౌండ్ లెవెల్ లో వాస్తవాలు ఇవేనా జరుగుతున్నాయి? 100% ఇదే అండి. మీరు అడుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి మార్కెటింగ్ మోసం ఉంటుంది, ఇంకోటి కస్టమర్ రిలేటెడ్ గా ఉంటది. అండ్ ఇంకొక రకమైన మోసాలు ఎలా ఉంటాయి అంటే ప్రాపర్టీస్ జూనియర్ ఎన్టీఆర్ గారికి తప్పలేదు. మీరు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ప్రాపర్టీ కొన్నారు. సో కొన్న తర్వాత ఆయనకి లీగల్ నోటీస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ ప్రాపర్టీ మీద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓనర్స్ మార్టిగేజ్ చేసుకొని ఉన్నారు. అండ్ ఆ మార్టిగేజ్ లోన్ క్లియర్ కాకుండానే ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఈయనకి మళ్ళీ ఇప్పుడున్న పొజిషన్ లో ఈయన ఉన్నారు కాబట్టి ఈయనకి నోటీస్ వచ్చింది. సో ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ లో మోసాలు అనేవి నెంబర్ ఆఫ్ వేస్ లో జరుగుతుంటాయండి. అది లీగల్ గా జరుగుతాయి, డాక్యుమెంటేషన్ వైజ్ జరుగుతాయి, పొజిషన్ వైజ్ జరుగుతాయి, అండ్ ఫండ్స్ విషయంలో జరుగుతాయి. ద ఓన్లీ థింగ్ మనల్ని మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి అంటే ఎంత టైం అయినా సరే మ్యూటేషన్స్ దగ్గర నుంచి, సేల్ డీడ్ దగ్గర నుంచి, 1954 దగ్గర నుంచి డాక్యుమెంటేషన్స్, పొజిషన్స్ మొత్తం అన్ని చెక్ చేసుకుని ఒక స్టెప్ తీసుకోవడమే ఇంక్లూడింగ్ ఈసీతో సహా. ఓకే, ఇవంతా ఒక రకమైన ప్రొటెక్షన్ ని మనకిస్తాయి. ఇదేంటి? యాజ్ ఎ ప్రాపర్టీ బయ్యర్ గా, కమింగ్ యాజ్ ఎ మార్కెటింగ్ పర్సన్ గా, లేదా ఒక ఏజెంట్స్ గా, ఛానల్ పార్ట్నర్స్ గా ఏంటంటే మనము దేనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ కంపెనీలో జాయిన్ అవుతున్నాం? బ్రాండ్ని చూస్తున్నామా, బ్రాండ్ అంబాసిడర్లను చూస్తున్నామా, పెద్ద ఆఫీసులని చూస్తున్నామా, ఏం చూస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని పీపుల్ అందులో జాయిన్ అయిన తర్వాత క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే ఇలా చెప్తున్నారు, ప్రీ లాంచెస్లో చేస్తున్నారు, భూమి లేని భూమిని ప్రొజెక్ట్ చేస్తున్నారు, తక్కువ రేట్లకి ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ సేల్స్ని అమ్ముతున్నారు, మనకు కమిషన్స్ అయితే బాగానే ఉన్నాయి, వీళ్ళు అసలు ఎంతవరకు డెలివరబుల్స్ ఇస్తారా ఇవ్వరా, ఆ కన్సర్న్ చైర్మన్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ కొంచెం చూసుకోవాలండి. బట్ ఇదంతా జరగదు. ఇదంతా ఎలా ఉంటుందంటే కట్టే కొట్టే తెచ్చేలా ఉంటుంది అనమాట. నేను ప్లాట్ అమ్ముతా, నేను పెద్ద కంపెనీలో ఛానల్ పార్ట్నర్ గా ఉన్నాను, బ్రాండే నాకు సపోర్టెడ్, పలానా కంపెనీ అంటే జనాలు కొంటారు, అమ్మేసా, నా కమిషన్ నేను తీసుకున్నా, అయిపోయింది. ఆ ఫోన్ కూడా ఎత్తరు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే నెంబర్స్ వేరే ఉంటాయి కాబట్టి, మార్కెటింగ్ నెంబర్స్. సో నిలబడే మార్కెటింగ్ రిలేటెడ్ గా కూడా పీపుల్ మోసపోతున్నారనే చెప్పాలి. మార్కెటింగ్ రిలేటెడ్ గా కూడా పీపుల్ మోసపోతున్నారనే చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు కూడా పెద్ద సంస్థ లేకపోతే చేస్తారు, లేదా వాళ్ళకు చైర్మన్ తో ఉన్న ఒక అనుబంధంతోనో ఇది జరుగుతుంది అని ఆలోచించి వాళ్ళు జాయిన్ అయ్యి ఆ కంపెనీకి వర్క్ చేస్తుంటారు. కానీ ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్స్ చేయకపోయినా సరే, డెలివరబుల్స్ ఇవ్వకపోయినా సరే, కస్టమర్ ఎంత ఇంపాక్ట్ అవుతాడో ఆ కన్సర్న్ మార్కెటింగ్ పర్సన్ కూడా అంతే ఇంపాక్ట్ అవుతాడు. నాకెందుకు అనుకున్న వాళ్ళు వదిలేస్తారు. లేదు నేను నిలబడాలి అనుకున్నారనుకోండి, ఆ సంస్థ ఏం మాట్లాడుతుంది అంటే, మీరు మా కంపెనీలో నుంచి వెళ్ళిపోయారు, ప్లాట్ అమ్మారు, అయిపోయింది, కస్టమర్ మా కస్టమర్, మీకేం సంబంధం అంటారు. ఇక్కడ కరెక్షన్ ఎక్కడి నుంచి మొదలవ్వాలి?
మార్కెటింగ్ పర్సన్ కరెక్ట్ అవ్వాలా, కస్టమర్ కరెక్ట్ అవ్వాలా, సంస్థ కరెక్ట్ అవ్వాలా? సంస్థలు మారితే ఈ సిస్టమ్ అంతా మారుతుంది. సంస్థలు మారినన్ని రోజులు కొత్త నీరు వస్తూనే ఉంటుంది, కొత్త మార్కెటింగ్ పీపుల్ వస్తూనే ఉంటారు, కొత్తగా అమ్ముతానే ఉంటారు, మళ్ళీ కొత్తగా మోసాలు జరుగుతూనే ఉంటాయండి. సో ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. ఓన్లీ ద థింగ్ ఏంటంటే పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా ప్రోడక్ట్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, కస్టమర్కి మనం ఏం చెప్పగలుగుతాం, ఇవి కనుక ఒకసారి చూసుకుంటే మార్కెటింగ్ పర్సన్ అయినా సేఫ్గా ఉంటారు.